ఇండియాలో ఉన్నారా? లేరు గదా! 1,00,000 గావాలంటే దేశం దాటిపోతుర్రు. అవునా గదా! మరి 1,00,000 సంపాదించాలి అంటే మనకి ఇంకో అద్భుతమైన రూట్ ఉంది. అదే బిజినెస్. బిజినెస్ జేస్తే గనక ఖచ్చితంగా నెలకు రూ. 1,00,000 సంపాదించొచ్చు. 100% అందులో డౌటే లేదు. కానీ బిజినెస్‌లనేవి ప్రపంచవ్యాప్తంగా 2 రకాలే ఉంటాయి. నంబర్ 1 వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్. నంబర్ 2 వచ్చేసి నెట్‌వర్క్ బిజినెస్. సో, ట్రెడిషనల్ బిజినెస్ అంటే అర్థం ఏంటి చెప్తా మీకు. అంటే పెట్టుబడితో కూడుకున్న వ్యాపారం. అంటే ఇప్పుడు మనం ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడులు గావాలి. పెట్టుబడితో కూడుకున్న ఏ వ్యాపారమైనా సరే ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందకొస్తది. మరి ఈ వ్యాపారం చేయాలంటే మనకు లక్షల పెట్టుబడులు గావాలి. వందల్లో పెట్టుబడి పెడితే పదులలో మనకి ఇన్‌కమ్ వస్తది. కానీ లక్షల్లో పెట్టుబడి పెడితేనే వేలలో ఆదాయం వస్తది. అవునా గాదా? మరి ఈ వ్యాపారం చేయాలంటే పెట్టుబడితో కూడుకున్న వ్యాపారాలు చేయాలంటే రిస్క్ ఎక్కువనే, కాంపిటీషన్ ఎక్కువనే. మరి ట్రెడిషనల్ బిజినెస్ చేయాలి అంటే ధనవంతులు మాత్రమే చేయగలుగుతారు. అంటే లక్షల్లో ఇన్‌కమ్ అంటే ఐ మీన్ లక్షలు, కోట్లు పెట్టేవాళ్ళు మాత్రమే ఇక్కడ మనం ట్రెడిషనల్ వ్యాపారం చేయగలుగుతారు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అప్పులు తీసుకొచ్చి వ్యాపారం చేయలేరు. ఎందుకంటే నష్టపోతే కోట్లలో నష్టపోతాం, అప్పుల పాలవుతాం. అవునా కాదా? మరి ఇక్కడ నెట్‌వర్క్ బిజినెస్ అంటే పెట్టుబడి లేని వ్యాపారం. గత 2016 నుంచి లీగల్‌గా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ ప్రకారంగా రన్ అవుతున్న వ్యాపారం నెట్‌వర్క్ మార్కెటింగ్ వ్యాపారం. మరి ఈ బిజినెస్ చేయాలంటే పెట్టుబడి అవసరం లేదు. చదువు అవసరం లేదు. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ అవసరం లేదు. ముఖ్యంగా కాకపోతే ఒకటే ఉండాలి నమ్మకం. ఏ నమ్మకం? మన మీద మన నమ్మకం. మనం చేయగలుగుతా అని మన మీద మన నమ్మకంతో గనక బిజినెస్ చేసుకుంటే పెట్టుబడి వ్యాపారాల కంటే మనం ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. అంత దమ్ముంది నెట్‌వర్క్ ఇండస్ట్రీలో. ఓకేనా? మరి అలాంటి నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియాలో చాలా ఉన్నాయి. ఇంకా ముందు రానున్న తరాల్లో నాకు తెలిసి ఇంకా ఎక్కువైతాయి. మరి ఇప్పుడున్న నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీలను 1 ఇయర్ అసలు ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? మొత్తం చెక్ జేసి, ఒక 4 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని, గత 5 సంవత్సరాలుగా ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు అయితుంది ఇంచుమించు. ఎందుకంటే 2021లో మన కంపెనీ స్టార్ట్ అయింది. 4 సంవత్సరాలు నిండిపోయినాయి. 5 సంవత్సరాలు అడుగుపెట్టినాం. గత 4 సంవత్సరాలుగా కొన్ని వేల కుటుంబాలకు డే ఫస్ట్ నుంచే మంచి ఆదాయం ఇస్తూ సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన కంపెనీయే మన మాస్ సక్సెస్ జర్నీ కంపెనీ. సో, పెద్ద పెద్ద వాళ్ళు మన కంపెనీ ప్రమోట్ జేషిర్రు. సుమన్ గారు గావచ్చు, జబర్దస్త్ వినోద్ గావచ్చు, అప్పారావు గావచ్చు, గడ్డ నవీన్ గావచ్చు, షేకింగ్ శేష్ గావచ్చు. చాలామంది మన కంపెనీకొచ్చారనమాట. ప్రమోట్ జేషిర్రు. ఎందుకంటే మన కంపెనీలో దమ్ముంది గాబట్టి. మన కంపెనీలో బిజినెస్ జేసేవాళ్ళు లక్షల ఆదాయం తీసుకుంటారు గాబట్టి, ఈ సిస్టమ్ నచ్చి వాళ్ళు మన కంపెనీ ప్రమోట్ జేశారు ఈవెంట్‌లకొచ్చి. ఓకే సార్. మరి 1 ఇయర్‌గా మీరు స్టడీ చేశారన్నారు కదా! 4 పాయింట్లు. ఏం స్టడీ చేశారంటే నంబర్ 1 వచ్చేసి మొదటి రోజు నుంచే మంచి ఇన్‌కమ్ ఇయ్యాలి. చాలామంది నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీలు వేరే వేరే కంపెనీలకు పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే నేను 1 ఇయర్ చేసేసా, 2 ఇయర్ చేసినా ఇన్‌కమ్ ఏం తీసుకోలేకపోలేదు. అప్పుల పాలైనవన్నీ కొన్ని కొన్ని మాటలు మాట్లాడతారు. కాబట్టి మనం ఏం చేయాలి? డే ఫస్ట్ నుంచే గనక మంచి ఆదాయం ఇస్తే మరి ఎవరైనా వెళ్ళిపోతారా మన కంపెనీ నుంచి? అని అనుకోని హైయర్ బైనరీ ప్లాన్ చేసినాం. రెండో పాయింట్ వచ్చేసి ప్రొడక్ట్ కూడా అందరికి తెలిసిన ప్రొడక్ట్ అయ్యి ఉండాలి. ఏదైనా కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసినాం అనుకోండి పబ్లిక్‌కి అలవాటు చేయడం టైం పడతది. కానీ అందరికి తెలిసిన ప్రొడక్ట్ గనక మన మార్కెట్‌లో ఇస్తే కళ్ళకద్దుకుంటారు. కాబట్టి అది కూడా నోట్ చేసుకున్నాం. ఇక మూడో పాయింట్ వచ్చేసి ప్లాన్ కూడా ఎక్కువ సేపు చెప్పొద్దు. మన ప్లాన్ గనక గంట, 2 గంటలు చెప్తే వినే ఓపిక పబ్లిక్ దగ్గర ఉందా? లేదు. కానీ 15-20 నిమిషాల్లో ప్లాన్ అయిపోవాలి. ఇక ఫైనల్‌గా నాలుగో పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈక్వల్ పేమెంట్. అంటే మన కంపెనీ క్యాపింగ్ పెట్టింది. కొన్ని కంపెనీల్లో సో, బిఎండబ్ల్యూలు, ఆడిలు అవన్నీ రకరకాలుగా చూపిస్తా ఉంటారు. బట్ వాటి కోసం మనం పరిగెడతా ఉంటాం. అక్కడ చేరుకుంది లేదు, ఏం లేదు. కానీ మన కంపెనీ ఏందంటే టాప్‌లో ఉన్న వాళ్ళకైనా, స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకైనా క్యాపింగ్ పెట్టింది ఒక ఐడీకి. సో, ఈ 4 పాయింట్ నోట్ చేసుకొని మన కంపెనీ చాలా సక్సెస్‌ఫుల్‌గా 2021 నుంచి రన్ అవుతుందన్నమాట. ఓకే. ఇక ఇప్పుడు వినండి ప్లాన్ ఇగ. ఓవరాల్‌గా అయితే మీరందరూ గూడా దయచేసి ప్లాన్ వినేటప్పుడు ప్లాను జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ పక్కన పెడుతున్నారు. అలా గాదు. ఖచ్చితంగా ఇయర్ ఫోన్ పెట్టుకోనో లేకపోతే ఏదైనా గాని జాగ్రత్తగా ఇక జాగ్రత్తగా వినండి ప్లాన్ ఇగ చెప్తా ఉంటా నేను. ఓకే. మనందరం ఫస్ట్ టైమ్ కలుసుకున్నాం కాబట్టి కంపెనీ వెల్కమ్ చెప్తుంది. మన కంపెనీ పేరొచ్చేసి మా సక్సెస్ జర్నీ. అంటే మన విజయ ప్రయాణం. కంపెనీ పేరులో విజయం ఉందన్నమాట. మరి ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 21 తారీఖు 10వ నెల 2021లో స్టార్ట్ అయింది. మన కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్ మాఎంఎస్‌జెడ్.ఇన్. యూట్యూబ్ ఛానెల్ మా సక్సెస్ జర్నీ. మరి కంపెనీ ఎక్కడ చూసారంటే హైదరాబాద్‌లో ఉంది మన హెడ్ ఆఫీస్. మన కంపెనీ యొక్క విజన్ ఏంటంటే
ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవుడిని ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా మార్చడమే మన కంపెనీ కల. అదే విధంగా జనానికి ఎటువంటి ప్రొడక్ట్‌లు గావాలో అలాంటి ప్రొడక్ట్‌లు, యూజ్‌ఫుల్ ప్రొడక్ట్‌లు, నాణ్యమైన ప్రొడక్ట్‌లు ఇయ్యాలన్నదే మన కంపెనీ యొక్క లక్ష్యం అన్నమాట. ఓకే. ప్లాన్‌లోకెళ్ళబోయే ముందు మీకు చిన్న ఉదాహరణ. మనం బయట రకరకాల షాపింగ్ చేస్తుంటాం. అవసరం బట్టో, సందర్భం బట్టో, పెళ్ళిళ్ళకో, పబ్బాలకో. మరి షాపింగ్ చేసినప్పుడు మనకు వస్తువుతో పాటు లాభాలేమన్నా వస్తున్నాయా? రావు. రాకపోగా మనం వస్తువు కొన్నామంటే మన మీద లాభపడే వాళ్ళు చాలా మందురు. ఎవరు సార్ వాళ్ళంటే ఫస్ట్ ఒక వస్తువు కంపెనీ కాడ తయారవుద్ది. తయారు కాగానే ముందు సీఎఫ్ ఏజెంట్ కొనుక్కొచ్చుకుంటాడు. తను ఎంతో కొంత లాభం చూసుకొని డిస్ట్రిబ్యూటర్‌కి అమ్ముతాడు. తను ఎంతో కొంత లాభం చూసుకొని డీలర్‌కి అమ్ముతాడు. అతను ఎంతో కొంత లాభం చూసుకొని షాపోళ్ళకి అమ్ముతాడు. మళ్ళీ షాపోళ్ళు ఎంతో కొంత లాభం చూసుకొని మనకమ్ముతారు. చూసారా? అంటే ఒక వస్తువు మన చేతిలో రావాలంటే ఇంతమంది చేతులు మారుతున్నాయి. మళ్ళీ ఒక వస్తువు ప్రమోట్ చేయాలంటే ఎవరు కావాలి? సెలబ్రిటీస్. వీళ్ళు ఊరికే చేస్తారా మరి సెలబ్రిటీలు యాడ్స్ టీవీలలో? కోట్లు తీసుకుంటున్నారు. అంటే వీళ్ళందరి భారం ఎవరి మీద పడుతుంది? కస్టమర్ మీదనే. అంటే మనం బయట ఒక వస్తువు కొనుక్కోవటం వల్ల ఈ ధనవంతులు ఇంకా ధనవంతులు ఎదిగిపోతున్నారు. ఈ ధనవంతుల భారం మొత్తం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని మనం ఇలానే మిగిలిపోతున్నాం కస్టమర్‌లాగా. అయితే మన కంపెనీ ఆలోచన ఏందంటే, అలాంటి ఉపయోగపడే వస్తువుని డైరెక్ట్‌గా కంపెనీ కాంచి కస్టమర్ చేయికి అందజేస్తాం. సో, దీన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. అంటే మధ్యన వీళ్ళెవ్వరుండరింగ. మనం డైరెక్ట్ కస్టమర్ కాడికి పోయి ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కన్స్యూమర్ కాడికి పోయి దాన్ని మనం డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. అంటే ఉదాహరణకు మన దగ్గర డబ్బులుంటేనేమో రోడ్డెమ్మటి ఇన్వెస్ట్‌మెంట్ జేసి వస్తువులు అమ్ముతుంటాం. దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. జనాలే వచ్చి కొనుక్కొని పోతారు. ఇక్కడ మనం కస్టమర్ కాడికి పోయి మనం ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. సో, వాళ్ళు చేసేది వ్యాపారమే, మనం చేసేది వ్యాపారమే. ఇక్కడ మన మాటే పెట్టుబడి, వాళ్ళకక్కడ డబుల్ పెట్టుబడి. అంతేగాని ఇక్కడ కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు సిగ్గుపడుతుంటారు. అంటే ఈ బిజినెస్ ప్లాన్ చెప్పడానికి భయపడుతుంటారు. భయపడవద్దు, సిగ్గుపడొద్దు. ఎందుకంటే మనం చేసేది వ్యాపారం సాదాసీదా వ్యాపారం గాదు. జనాల తలరాత మార్చే వ్యాపారం. కాబట్టి ప్లాన్ చెప్తానికెళ్ళేప్పుడు ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా ప్లాన్ చెప్పాలి. ఎందుకంటే మనం చేసేది వ్యాపారం. అసలెప్పుడు గూడా మీరు ఈ వ్యాపారాన్ని చిన్న చూపు చూపించకండి. గర్వంగా చెప్పండి. ఎందుకో తెలిసినా? మన వ్యాపారం వల్ల కొన్ని కుటుంబాల తలరాత మనం మార్చొచ్చు గాబట్టి. ఓకే. వాటెవర్ ఇట్. డైరెక్ట్‌గా మనం కస్టమర్ కాడికెళ్ళి ప్లాన్ చెప్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఓకేనా? ఇక ఇప్పుడు మన కంపెనీ ఏమంటుందంటే, ఎలాగో మీరు బయట షాపింగ్ జేసి, ఎవరినెవరినో బాగు చేసే బదులు, అదే షాపింగ్ మీరిక్కడ ఒక్కసారి జేస్తే, మీకు కంపెనీ ఏమంటుందంటే వస్తువిస్తా అంటుంది. వారంటీ ఇస్తా అంటుంది. ఆఫర్ ఇస్తా అంటుంది. అదనంగా మీరు ఇందులో షాపింగ్ చేయటకు ఒక్కసారి షాపింగ్ చేస్తే కంపెనీలో మీకొక మెంబర్‌షిప్ ఇస్తా. ఆ మెంబర్‌షిప్ ద్వారా మీరు వ్యాపారం చేసుకోండి అంటుంది. ఫ్రీగా మెంబర్‌షిప్ ఇస్తది. అంటే ఇక్కడ మనం ఏం చేయట్లే. బయట కొనే వస్తువు ఏదో మన కంపెనీలో కొంటున్నాం అంతే. ఓకే. ఓవరాల్‌గా ఇళ్ళకి రావాలంటే ఒక్కసారి షాపింగ్ చేయమంటుంది. బానే ఉంది. మరి అలా అని చెప్పేసి మనం ఏ వస్తువు పడితే ఆ వస్తువు కొనుక్కుంటామా? కొనుక్కోము. ఏదైనా ఉపయోగపడే వస్తువు ఉంటేనే కొనుక్కుంటాం. మరి ఉన్నాయా లేవో చెక్ చేద్దాం. అయితే ఫస్ట్ మన కంపెనీ ఏం చేసిందంటే ముందు వాటర్ మీద ఫోకస్ చేసింది. వాటర్ అంటే మనం తినే తిండి, తాగే నీరు కడుపులోకి బాగా పోతేనే మన ఆరోగ్యాలు బావుంటాయి. ఓకేనా? అయితే ఇదేందంటే ఎంఎస్‌జే ఆర్‌లైన్ యాంటీ బాక్టీరియల్ వాటర్ జార్. ఈ జార్ వచ్చేసి మనం ఈ క్యాప్ ఓపెన్ చేసి దీంట్లో బోర్ వాటర్ పొయ్యంగానే ఆర్‌లైన్ మారిపోతది. మరి మారినట్టుగా ప్రూఫ్ ఏది సార్ అంటే దీంతో పాటు కంపెనీ ఒక టెస్టర్ పంపిస్తారు చెక్ చేసుకోవచ్చనమాట. ఏమని ఇది ఆర్‌లైన్‌లో ఉందా? లేదా? ఇది మనకు 5 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. ఇది వాడాలంటే కరెంట్ అవసరం లేదు. రేపు పొద్దున్న లాంగ్ జర్నీ చేసినా సరే, మనం ట్రావెల్ చేసినా సరే పట్టుకపోవచ్చనమాట. ఇదొక భాగం. ఈ నెక్స్ట్ ఇంకో వాటర్ ఫిల్టరున్నాయి. కాకపోతే ఈ 2 వాటర్ ఫిల్టర్‌లో ఇంట్లో ఏది ఫిట్ చేయాలన్నా సరే పైన ట్యాంక్ ఉండాలి, కిచెన్‌లో ట్యాప్ ఉండాలి, కరెంట్ కావాలి. అదే విధంగా కిచెన్ కాంబో ప్యాక్ 1 అని చెప్పేసి 2 కలిపి ఒక సెట్ ఉన్నాయి. హోమ్ కాంబో ప్యాక్ అని చెప్పేసి 2 కలిపి ఒక సెట్ ఉన్నాయి. 3 కలిపి. కిచెన్ కాంబో ప్యాక్ 2 అని చెప్పేసి 3 కలిపి ఒక సెట్ ఉన్నాయి. అదే విధంగా సేఫ్టీ కాంబో ప్యాక్ అని 3 కలిపి ఒక సెట్ ఉన్నాయి. అదే విధంగా బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్. సో, ఈ మ్యాట్ ఏంటంటే మనకు అంగుళం మందం ఉంటది. ఇది మనకు 5/6 సైజ్ ఉంటది. ఈ మ్యాట్‌ని గనక మనం మంచం మీద గాని, లేదా నేల మీద గాని, లేదా సాప్ మీద గాని యేసుకొని పడుకుంటే నైట్ మీకొచ్చే బెనిఫిట్ మెయిన్ వచ్చేసి బ్యాక్ పెయిన్ రిలీఫ్ అయితది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతది. స్ట్రెస్ తగ్గుతది. బీపీ, థైరాయిడ్, డయాబెటిస్, సెక్సువల్ డిజార్డర్ ఏదున్నా సరే క్యూర్ అయిపోతుందన్నమాట. చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట. అసలు ఈ ఈ ప్రొడక్ట్ మన ఇంట్లో ఉంటే డాక్టర్ ఉన్నట్టే. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎంఎస్ 2 బర్నర్ హెవీ బాడీ గ్యాస్ స్టవ్ ఉంది. అదే విధంగా 4 బర్నర్ హెవీ బాడీ గ్యాస్ స్టవ్ ఉంది. మంచాలు 6x4 కాంచి మొదలుపెడితే 6x6 కింగ్ సైజ్ వరకు మనకు డబుల్ కాట్ మంచాలు. అదే విధంగా సెంచరీ అల్ట్రా బెడ్, 2 పిల్లోస్ ఫ్రీ‌గొస్తాయి. అదే విధంగా దివాన్ కాట్ మంచాలున్నాయి. ఇక అదే విధంగా 32 ఇంచుల కాంచి మొదలుపెడితే 75 4 కేటీలున్నాయి. 6.5 కేజీ వాషింగ్ మెషిన్, 7 కేజీ వాషింగ్ మెషిన్, 1 టన్ ఏసీ, 2 టన్ ఏసీ ఫ్రిడ్జు, ఫైనల్‌గా ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కలిపి 18 రకాల వస్తువులు మన దగ్గర ఉన్నాయి. మన కంపెనీలో ప్రెజెంట్ ఉన్న వస్తువులు ఇవి. ఇంకా ముందు ముందేమైనా వస్తామో చెప్పలేం.
ఓకే. మరి ఇప్పుడు ఈ 18 రకాల వస్తువులు కొనాలనా? అవసరం లేదు. ఇందులోకి రావాలంటే ఏం చేయాలి? వన్ టైమ్ షాపింగ్ చేస్తే సరిపోతది. అయితే ఇది ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఏందది? అల్మారా విత్ డ్రెసింగ్ టేబుల్. ఇక్కడ ఒక సింగిలే రాదనమాట. ఇక్కడ ఏంది అల్మారా విత్ డ్రెసింగ్ టేబుల్. ఐరన్ బీరువా, డ్రెసింగ్ టేబుల్ కలిపి మనకు ఈ 2 తీసుకుందాం ప్యాకేజీలు. ఈ 2 కలిపి మనకు 15,100 ఎంఆర్‌పీ ఉంటే ఆఫర్ కింద మనకు 14,100 వస్తుంది. అయితే కంపెనీ ఏమంటుందో తెలుసా? మన దగ్గర 14,100 ఉంటే అయితే ఫస్ట్ ఇందులోకి రావాలంటే ఫ్రీయే. ఐడీ రిజిస్ట్రేషన్ ఫ్రీయే. డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఐడీ యాక్టివ్ అయితేనే మనకు ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతది. కాబట్టి కంపెనీ ఏమంటుందంటే మీరు ప్రొడక్ట్ ఇలా ఏదో ఒకటి పర్చేజ్ చేయమంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ కోసం ఇది తీసుకుంటున్నా. ఇక్కడ మీకు 14,100 అమౌంట్ ఉంటేనే ఐడీ యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 14,100కి గాను మన కంపెనీ ఈ 2 ఏది ఐరన్ బీరో, డ్రెసింగ్ టేబుల్ కలిపి పంపిస్తది. ఇదొక భాగం. మరి ఉన్న ఫలంగా 14,100 ఉంటే కొంతమంది అమౌంట్ పే చేసి ఈ 2 కొనుక్కొని వస్తారు. ఓకే. మరి కంపెనీ ఆలోచన చేసింది. ఉన్న ఫలంగా 14,100 అంటే కొంతమంది దగ్గర క్యాష్ రెడీగుంటది, రెడీగుండదు అని చెప్పేసి కంపెనీ ఆప్షన్ ఇంకోటొచ్చింది. ఆప్షన్ బి వచ్చేసి అట్‌లీస్ట్ ఆ ఐరన్ బీరువా డ్రెసింగ్ టేబుల్ కోసం ఒక రూ. 6,300 ముందైతే అడ్వాన్స్ పే చేయండి. అడ్వాన్స్ పే చేసినప్పుడు ముందు ఈ 6,300 సరిపడా విత్ జీఎస్టీ బిల్‌తో సహా మీకు ముందు సూట్ క్లాత్ ఇంటికి కొరియర్ చేస్తా అంటుంది. ఎందుకు సార్ ఈ సూట్ క్లాత్? డ్రెస్ కోడ్ రేపొద్దున మన కంపెనీలో ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి, అయినా సరే ఇందులోకి మీరొస్తుర్రు కాబట్టి మీరొక బిజినెస్ మెన్. ఎగ్జాంపుల్ మనకొక పోలీస్ జాబ్ వచ్చిందనుకోండి. జాబ్ వచ్చినప్పుడు యూనిఫార్మ్ యేసుకొని మనము డ్యూటీకెళ్ళాల్సిందే. ఎందుకంటే అది డ్రెస్ కోడ్. అదే మాదిరి ఇల్లందులోకి మీరొస్తారంటే మీరు సాదా సీదా మనిషి కాదు. మీరొక బిజినెస్ మెన్. కాబట్టి ఖచ్చితంగా మీరు సూట్‌లది కొనాల్సిందే. ఎందుకంటే రేపొద్దున మీటింగ్స్ ఉంటాయి కాబట్టి అటెండ్ అవ్వాలి. ఓకే. ఎప్పుడైతే మీరు 6,300 పే చేశారో ఈ సూట్‌లది ఇంటికి పంపిస్తా అంటుంది. మళ్ళీ మీరు డ్రెసింగ్ టేబుల్, ఐరన్ బీరువా కొనేటప్పుడు ఇందులో నుంచి మీకు 5,000 తీసేస్తా. అంటే 14,100లో 5,000 తీసేస్తే 9,100 9,100 పే చేస్తే మీకు ఈ 2 కలిపి పంపిస్తా అంటుంది. అంటే ఒకటే ఇన్‌కమ్ మీద 2 రకాల ప్రొడక్ట్‌లు వస్తున్నాయన్నమాట. అసలు ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాంటి సిస్టమ్ గాని ఎక్కడ లేదు. ఎందుకంటే ఒకటే డబ్బు మీద సూట్ క్లాత్ వస్తున్నాయి. మళ్ళా మీరు ఇది కొనేటప్పుడు 5,000 లెస్ చేస్తా అంటుంది. ఇంత పెద్ద అవకాశం దొరుకుద్దా? దొరకదు. ఓకే. వాటెవర్ ఇట్ 14,100 ఉండి ఈ 2 కలిపి కొన్నామా? లేదా సూట్ క్లాత్ కొన్నామా? పక్కన పెడితే కంపెనీలోకి మనం వచ్చినట్టేగా. మన కంపెనీలో మన ఐడీ యాక్టివ్ అయినట్టే కదా! ఓకే. ఇప్పుడేం జేయాలి? బయట కొన్న వస్తువు, ఇక్కడ కొన్న వస్తువు. ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి? మరి దీంట్లో సంపాదించుకునే అవకాశం ఉంది గదా! ఏముంది అన్నది ఇప్పుడు మీకు అర్థమైద్ది. ఇక్కడి నుంచే చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ వినండి. మార్కెట్‌లోకెళ్ళి ప్లాన్ చెప్పేవాళ్ళు అవ్వచ్చు, లేదా కొత్త వాళ్ళైనా గాని ఈ ప్లాన్ మీరు జాగ్రత్తగా వింటే ఇప్పటి నుంచి మీకు అర్థమవుద్ది. మన ఇన్‌కమ్ ఎలా వస్తదనేది మీకు అర్థమైద్ది. ఇప్పుడు వినండి ఇంగ. సో, మనం ఇందులోకొచ్చిన తర్వాత మనము 4 రకాలుగా సంపాదించుకోవచ్చు. నంబర్ 1 వచ్చేసి డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై ఇన్‌కమ్. నంబర్ 2 వచ్చేసి పాసివ్ ఇన్‌కమ్. నంబర్ 3 వచ్చేసి నామినీ ఇన్‌కమ్. ఫోర్త్ వచ్చేసి టీమ్ అచీవ్‌మెంట్ రికగ్నిషన్. చూద్దాం. ఫస్ట్ అయితే డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై ఇన్‌కమ్. ఈ డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై ఇన్‌కమ్ గనుక మీరు క్వాలిఫై అయితే మిగతా 3 మొత్తం వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. చూద్దాం క్వాలిఫై కావాలంటే ఏం జేయాలి? ఏం లేదు. ఎలాగో మన కాడికి మంచి విషయం వచ్చినా, చెడు విషయం వచ్చినా 10 మంది చెప్తూనే ఉంటాం. మరి మనము బయట చెప్తే మనకేమన్నా కమిషన్ వస్తదా? ఎవరైనా డబ్బులిస్తారా? ఇవ్వరు. అయితే మన కంపెనీ ఏమంటుందంటే, ఇదే ప్లాన్‌ని మీరు సర్కిల్‌లో 10 మంది సర్కిల్‌లో ప్రమోట్ జేసుకోండి. నేను డబ్బులిస్తా. ఎందుకంటే మన కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ లేరు, డీలర్ లేరు, లీడర్ లేరు. యాడ్స్ కూడా లేవు కాబట్టి మీరే యాడ్స్ మాదిరి మన ప్రెజెంటేషన్‌ని మీరు మార్కెట్‌లో చెప్పుకోండి డబ్బులు నేనిస్తా అంటుంది. ఎట్లిస్తదో చూద్దాం. అయితే మన కంపెనీ ముందేమంటుందంటే మీ జీవితకాలం మొత్తంలో మీ తరపున ఫస్ట్ 2 సేల్స్ చేయండి అంటుంది. అంటే 2 అమ్మకాలు జరగండి అంటుంది. వీళ్ళు టీవీ కొనరా, వాషింగ్ మిషన్ కొనరా అనవసరం. లేదా మనలాగా 6,300, 6,300 పే చేసి సూట్లు అది కొనరా పక్కన పెడితే ఈళ్ళిద్దరి మీద మనకు రూ. 1,600 కమిషన్ వస్తది. అయితే ఈ 1600 మన అకౌంట్‌లో పడాలంటే మూడో పర్సన్ తీసుకురావాలి. దీన్ని మనం డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై ఇన్‌కమ్ అంటాం. ఈ ఒక్కల మీద మనకు మ్యాచింగ్ లేకున్నా ఏం గాదు. ఈ ఒక్కల మీద మనకు రూ. 2,400 కమిషన్ వస్తుంది. అంటే ఓవరాల్‌గా మన ద్వారా 3 సేల్స్ అయిననుకోండి మనకు 4,000 అనేది కమిషన్ వస్తది. అంటే మనం పెట్టిన అడ్వాన్స్ పేమెంట్ 6,300 ఆల్‌మోస్ట్ ఇక్కడితో క్లియర్ అయిపోద్ది గదా! మరి ఈ 4,000 మన అకౌంట్‌లో ఎప్పుడు పడతాయి సార్ అంటే 5% టీడీఎస్ కట్ అయిపోయి నెక్స్ట్ డేనే మన అకౌంట్‌లో రూ. 3,800 మన అకౌంట్‌లో పడిపోతాయి. అంటే మనం పెట్టిన అమౌంట్ ఆల్‌మోస్ట్ 80% వచ్చేసినట్టే కదా! రైట్. మరి మన అమౌంట్ మన ఇక్కడితో వచ్చింది. మనకి నష్టం జరిగిందా? లేదు. ఎందుకంటే ఈరోజు మనం బయట చిన్న డబ్బా కొట్టు పెట్టాలన్నా గాని 2, 3 లక్షలు గావాలి. ఆ 2, 3 లక్షల పెట్టుబడి క్లియర్ చేయాలంటే చానా నెలలు, చానా ఏళ్ళు పడతది. కానీ ఇక్కడ మన కంపెనీ ముగ్గురొచ్చిన చాలు మన అమౌంట్ మనకొచ్చేస్తాయి. ఇప్పుడు మన అమౌంట్ మనకొచ్చింది కాబట్టి నెక్స్ట్ వచ్చే బిజినెస్ ఫ్రీయా కాదా? అసలైన ఆదాయం ఇక్కడుంది. పాసివ్ ఇన్‌కమ్. ఈ ప్రపంచం మొత్తంలో గూడా 2 ఆదాయాలుంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. 2 పాసివ్ ఇన్‌కమ్ అంటాం. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం వెళ్లి పని చేసి వచ్చే డబ్బులు యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. మరి మన ఆరోగ్యాలు రోజు ఒక తీరునే ఉంటాయా? ఉండవు గదా!
అంటే రేపు బయట రెక్కాడితేనే డొక్కాడుతది. కానీ ఇక్కడ మనకు టైమొస్తది. మనం పని జేయకపోయినా డబ్బులొస్తుంటాయి. దాన్నే పాసివ్ ఇన్‌కమ్ అంటాం. మన కంపెనీలో ఉన్న కల్పవృక్షం ఇదే. అంటే పాసివ్ ఇన్‌కమ్ అంటే అర్థమైందంటే మనం పని చేయకుండా డబ్బులొస్తుంటాయి. ఏ విధంగా వస్తాయి సార్ అంటే చెప్తా. ఇప్పుడు మన బిజినెస్ గురించి ఇద్దరు ప్రమోట్ జేసినాం. ఎంతమందికి? ఇద్దరికి. మూడో వ్యక్తి మర్చిపోండి. వీళ్ళకి అమౌంట్ కావాలా వద్దా? రేపొద్దున మీరు బిజీగున్నా, వీళ్ళ కోసం వీళ్ళు చేసుకుంటూ పోయినా సరే, కంపెనీ మన అకౌంట్‌లో ఏస్తుంటుంది. కాకపోతే లిమిట్ డైలీ 6 పేర్లకే పర్మిషన్. అంటే 6 జతలకి. లెఫ్ట్ కార్ సేల్స్, రైట్ కార్ సేల్స్ 6 మ్యాచింగ్‌లు. అంటే 6 × 1600 రోజుకు 9600 వారానికి 27600 నెలకొచ్చేసి మన రూ. 2,97,600 సంపాదించుకోవచ్చు. అది కూడా పాసివ్ ఇన్‌కమ్. మరి చెప్పండి ఇంత డబ్బు సంపాదించాలి అంటే బయట సాధ్యమైద్దా? ఎలా సాధ్యమైంది ఇలా సార్ అంటే ఏం లేదు టీమ్ వర్క్. ఇక్కడ మనం ఒక్కళ్ళే పని చేయట్లేదు. మన టీమ్ కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇంత డబ్బు సంపాదించుకోవచ్చనమాట. సో, డైలీ పేమెంట్ ఎప్పటి పేమెంట్ అప్పుడే క్లియర్. ఈరోజు ఒక మ్యాచ్ కింద ఒక పేమెంట్ వస్తే 2 పేమెంట్‌లు 2 వస్తాయి. డైలీ మాత్రం 6 పేర్లు తీసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ మన కంపెనీ ఏమంటుంది తెలుసా? ఎలాగో మీరు రంగంలోకి దిగుతున్నారు. మీకు ఇంకొక టెక్నిక్ చెప్తా. ఎలాగో ఎంత ఇన్‌కమ్ వచ్చినా, ఎంత టీమ్ బిల్డ్ అయినా ఇంత ఇన్‌కమే గదా! వర్క్ సేమ్ ఉంటది. టైమ్ సేమ్ ఉంటది. కానీ ఇన్‌కమ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటుంది. ఏ విధంగా చేసుకోవచ్చు అంటే చెప్తా. ఇక్కడ మనం కొత్తోళ్ళకి అవకాశం ఇచ్చినాం గదా! ఎవరికి అవకాశం ఇచ్చే బదులు, ఈ ఐడీలు గూడా మన వాళ్ళని ఆక్రమించుకుంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు, మీ మేడమ్ అనుకోవచ్చు, లేదా మీ ఫాదర్ అనుకోవచ్చు, ఎవరైనా గాని. ఈ 2 ఐడీలు గూడా మన ఇంట్లోనే ఆక్రమించుకొని, అంటే మనం గనక 3 ఐడీలు మనయి అయి ఉంటే గనక, ఈ ఐడీ మనదే గాబట్టి ఇక్కడ ఇద్దరిని, ఈ ఐడీ మనది ఇక్కడ ఇద్దరు నలుగురికి అవకాశం ఇస్తే, ఈ నలుగురు చేసుకుంటా పోతా ఉంటే భవిష్యత్తుల ఈ ఐడీకి డబ్బులొస్తాయిగా. ఎందుకంటే మన ఐడీ. ఈ ఐడీకొస్తదిగా మన ఐడీ. ఈ రెండిటికొస్తే ఆటోమేటిక్‌గా పై దానికొస్తది. అంటే రేపొద్దున ఒక్క ఐడీ కొట్టినా సరే రెండిటికి మ్యాచ్ అవుతాయి. దీన్ని డబుల్ హిట్ అంటాం. వర్క్ సేమ్ ఉంటది. టైమ్ సేమ్ ఉంటది. కానీ ఐడీస్ పెంచుకోవడం వల్ల అప్పుడు ఫర్ డే 3 ఐడీల మీద 28,000 తీసుకోవచ్చు. ఫర్ వీక్ 2,00,000 తీసుకోవచ్చు. ఫర్ మంత్ 8,92,800 సంపాదించుకోవచ్చు. అంత దమ్ముంటది ఈ మన ప్లాన్‌లో. ఓకేనా? మరి చెప్పండి ఎక్కడో 6,300తో స్టార్ట్ అయిన మన ప్రయాణం, ఈరోజు మనం వర్క్ చేయకపోయినా, మన టీమ్ చేసినా సరే ఇంత హై లెవెల్ ఇస్తది కంపెనీ. మరి మనం కంపెనీ నిలబడాలనా వద్దా? నిలబడాలి. ఎందుకంటే కంపెనీ కాడ ఫండ్ ఉంటేనే అందరూ రొటేషన్ చేయగలుగుతది. అయితే కంపెనీ ఏమంటుంది తెలుసా? నేను నిలబడాలి, మీకు డబ్బులు ఎక్కువేయాలి. కాబట్టి మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి అంటుంది కంపెనీ. ఎట్లా సపోర్ట్ చేయాలి సార్ అంటే చెప్తా. ప్రతి పర్సన్ మీద మన కంపెనీ ఒక 9 కట్ ఆఫ్‌లు తీసుకుంటది. ఎలా తీసుకుంటదంటే ఫస్ట్ పేమెంట్ ఇస్తది 4,000 ఓకేనా? రెండో పేమెంట్ ఇస్తది 1600. మూడో పేమెంట్ ఇస్తది 1600. అంటే రూ. 7,200 మనకు ముట్టిన తర్వాతనే నాలుగో మ్యాచింగ్ ఇవ్వదు. ఐదో మ్యాచింగ్ ఇస్తది. 6 ఇవ్వదు. 7 ఇస్తది. 8 అట్లా లెఫ్ట్‌కి 20 టీము, రైట్‌కి 20 టీమ్ వచ్చేంత వరకు 9 కటింగ్‌లు రావు. అంటే ఒక కంపెనీకి ఒకటి మనకు. ఒకటి కంపెనీ ఒకటి మనకు. అట్లా 9 కట్ ఆఫ్‌లు రావు. ఇంక 20 మ్యాచింగ్‌లు అయిన తర్వాత కట్ ఆఫ్‌లు లేవు. ఇక నేనేమంటున్నానంటే ఎలాగో మీరు బయట సింగిల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ కష్టం ఏదో మీ అప్లైన్ చేయబట్టుకొని అటొక్క 20 టీమ్, ఇటొక్క 20 టీమ్ బిల్డ్ అయ్యేంత వరకు గనక మన ఎంఎస్ఐ కంపెనీలో మీరు ఎవరైతే నిలబడగలుగుతారో, ఆ తర్వాత మీ ఇన్‌కమ్ ఎంత లేదన్నా నెలకు 50,000-1,00,000 సంపాదించుకోవచ్చు. అది కూడా యాక్టివ్ ఇన్‌కమ్ కాదు పాసివ్ ఇన్‌కమ్. ఎలా సంపాదించుకోవచ్చు సార్ అని మీరు నాకు క్వెషన్ ఇస్తే సింపుల్. అటొక్క 20, ఇటొక్క 20 టీమ్ అయ్యేంత వరకు మీరు నిలబడగలిగితే మనకు 9 కట్ ఆఫ్‌లు అయిపోతాయి. కనీసం అటొక 20 టీమ్‌లో, ఇటొక 20 టీమ్‌లో అటొక ఇద్దరిని, ఇటొక ఇద్దరిని యాక్టివ్ పెట్టుకున్నా సరే, రోజు 2 మ్యాచింగ్‌లొచ్చినా సరే నెలకు 96,000 అయితాయి. 96,000 కాకపోయినా నెలకు 50,000 మినిమమ్ సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ ఇదే ఫార్ములా మెయింటైన్ చేసిన వాళ్ళు మన టీమ్‌లో వందల మందున్నారు. ఆ తర్వాత మీరు యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా మూడోది నామినీ ఇన్‌కమ్. నామినీ ఇన్‌కమ్ అంటే ఇన్ కేస్ మన దాంట్లో ఎవరికేమైనా జరిగితే వాళ్ళ ఐడీ నైట్‌కి నైట్ నామినీ కరెక్ట్ అయిపోతది. కింద టీమ్ ఉంది కదా సార్! ఆ టీమ్ ఉన్నప్పుడు ఏం జరుగుద్దనంటే, ఆ టీమ్ వర్క్ చేసినంత కాలం నామినీ అకౌంట్‌లో పడుతూనే ఉంటాయి. తను లేకపోయినా కుటుంబం కూడా సేఫ్‌లో ఉన్నట్టేగా. అట్లా 3 తరాలకు నామినీ అనమాట. మరి ఎక్కడైనా ఉందా బయట? లేదు. అదే నామినీ ఇన్‌కమ్. మరి ఇక్కడ బయట ఎక్కడైనా పని చేసినామనుకోండి మన ఇన్‌కమ్ అక్కడితో ఆగిపోద్ది. కానీ ఇక్కడ మనం లేకపోయినా మన కుటుంబం సేఫ్‌లో ఉంటది. అసలిక్కడ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ దొరుకుద్దా బయట? దొరకనే దొరకదు. ఇక ఫైనల్‌గా టీమ్ అచీవ్‌మెంట్. మనం బయట ఎంత కష్టపడ్డా గాని ఎవ్వరు మనకంత గుర్తింపివ్వరు. కానీ మన కంపెనీ మీరొచ్చిన తర్వాత కనీసం మీ కింద 3 సేల్స్ అయితే డీక్యూ లీడర్ అని ఒక రికగ్నైజ్ చేసి కొన్ని వందల మంది సమక్షంలో మిమ్మల్ని పిలిచి రంగరంగ వైభవంగా సన్మానం చేస్తారు. ఆ విధంగా టీమ్ మీదన్న లెవెల్స్ ఉంటాయి. డీక్యూ లీడర్ అని, బ్రాంజ్ అని, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, రూబీ, డైమండ్. ఆల్రెడీ డైమండ్ పొజిషన్ వచ్చిన వాళ్ళు, రూబీ పొజిషన్ వచ్చిన వాళ్ళు చాలా మందున్నారు. మీరు యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చనమాట.
ఓకే. ప్లాన్ అయిపోయింది. ఇదొకటి చెప్పి క్లోజ్ చేద్దాం. ఇప్పుడున్న పొజిషన్‌లో ఏ మనిషి అయినా సరే నెలకు 30,000 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతుండు. ఎక్కువ తక్కువ. ఈ సంవత్సరం మొత్తం కొట్టుమిట్టాడికొచ్చే డబ్బులు కేవలం 3,20,000 అట్లా 25 ఏళ్ళు కష్టపడితే 90,00,000 వస్తున్నాయి. చూసిర్రా? అంటే మనం బయట కష్టపడితే వచ్చే డబ్బులు ఇవేనా? అంటే కంపెనీ ఏమొచ్చిందంటే, మన బాడీ చాలా కాస్ట్‌లీ అంట. ఇయాల ఒక కిడ్నీ అమ్మినా ₹1,00,00,000 వస్తాయి. అలాంటి వాల్యుబుల్ మన బాడీ. అలాంటి బాడీని ఎక్కడో జీవితాంతం హార్డ్ వర్క్ చేసి 90,00,000కి అమ్ముకునే బదులు, ఆ కష్టం ఏదో ఇందులోకొచ్చి ఒక 3 సంవత్సరాలు. అయినా ఇందులో మీరు చేయాలంటే కష్టం ఉండదు. స్మార్ట్ వర్క్. ఎలా? మీ పైన మీ అప్లయన్స్ ఉంటారు. మీకంటే ఒక టీమొస్తది. అట్లా గనక మనం 3 సంవత్సరాలు అప్లైన్ చేయబట్టుకొని గనక మీరు నిలబడగలిగితే మన కంపెనీలో దగ్గర దగ్గర ₹1,07,13,600 సంపాదించుకోవచ్చు. ఎట్లా? ఇక్కడ సంవత్సరానికొచ్చే పేమెంట్ నెలకే వస్తది. అట్లా 1 ఇయర్‌కి 35,00,000 ఇంటూ 3 ఇయర్స్. నేను ముందు 3 ఏళ్ళు చెప్తున్నా. 5 ఏళ్ళు, 10 ఏళ్ల సంగతి చెప్పండింగ. అదే గనక మనం 3 అడుగులు మనయే ఇంట్లోనే ఉంటే గనక 3,00,00,000 తీసుకోవచ్చు. అంత దమ్ముంటది ఈ బిజినెస్‌లో. అది. ఇక ట్రిప్స్ ఆల్రెడీ కాంటెస్ట్ అయిపోయింది. త్వరలో ఇంకో కాంటెస్ట్ ఓపెన్ అయిద్ది సూన్. ఇక్కడ మన కంపెనీ ఏమంటదంటే 90 రోజులు కష్టపడండి. 91 రోజు నాడు ఫ్లైట్ ఎక్కండి అంటుంది. ఆల్రెడీ మనకి ఏప్రిల్ 10తోని అయిపోయింది. త్వరలో ఇంకో కాంటెస్ట్ ఓపెన్ అయిద్ది. మళ్ళీ ఒక 90 డేస్‌లో అందరూ విన్ అవ్వచ్చు అన్నట్టు. ఓకే. ప్లాన్ అంతా విన్నాక మనం క్వెషన్ ఏసుకోవాలి. ఏమని? మనం మా సక్సెస్ జర్నీ కంపెనీలో ఎందుకు బిజినెస్ జేయాలి? ఎందుకు బిజినెస్ జేయాలంటే ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి జీరో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడి అవసరం లేదు. ఎందుకంటే కంపెనీకి మీరు అమౌంట్ పే చేస్తే దానికి తగ్గ వస్తువు మీకిస్తుంది. అంటే చేయి మారుతుంది తప్ప డబ్బులు మనం ఎవరికీ ఇయ్యటం లేదు. కంపెనీకి ఇయ్యట్లే. కాబట్టి అది ఇన్వెస్ట్‌మెంట్ కిందకి రాదు. అండ్ ఎర్న్ లాట్ రేపు పొద్దున టీమ్ సెట్ అయిందనుకోండి వేలు కాదు లక్షలు సంపాదించుకోవచ్చు. ఇక ముఖ్యంగా నో వర్క్ అండర్ బాస్. ఇక్కడ మనం ఎవరి కింద పని చేసిన అవసరం ఉండదు. ఎందుకంటే మన ఐడికి మనమే బాస్. ఇక్కడ ఎవరి ఐడికి వాళ్ళే బాస్ అనమాట. కాబట్టి మనకు మనమే బాస్‌లం కాబట్టి మన కింద ఎవరి కింద పని చేసే పని లేదు. రిస్క్ ఉండదు మెయిన్‌గా. ఎందుకని వన్ టైమ్ షాపింగ్ రిస్క్ ఏం కాదు గదా! ఇక్కడ ఎన్నో సార్లు షాపింగ్ చేసి ఎవరినెవరినో బాగు చేసినాం. మరి ఇక్కడ నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం ఒక్కసారి షాపింగ్ చేస్తే రిస్కా? కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఎందుకంటే జూమ్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. మన ఇంట్లో కూర్చొని మన ఫ్రెండ్స్‌ని పిలుచుకొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఇక నో టైమ్ లిమిట్. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే, మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాతనే రోజుకో 1 అవర్ కష్టపడండి. లక్షల్లో ఆదాయం తీసుకోమంటుంది. ఇక బెస్ట్ నీడ్ వాల్యుబుల్ ప్రొడక్ట్ అంటే జనానికి ఏం కావాలో అవే ఉన్నాయి. కాబట్టి వర్క్ అనేది చాలా ఈజీ అవుద్దనమాట. ఇక పాసివ్ ఇన్‌కమ్ అంటే అర్థమైంది. రేపు పొద్దున మన కింద టీమ్ సెట్ అయిందనుకో, వాళ్ళు చేసినా సరే కంపెనీ అమౌంట్ మన అకౌంట్‌లో ఎస్తది. ఇక లగ్జరీ లైఫ్ స్టైల్ మరి నెలకొక ₹1,00,000 సంపాదిస్తే లైఫ్ ఎలా ఉంటది? మీరే ఆలోచించుకోండి. ఇక సెక్యూర్డ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ రేపు పొద్దున కుటుంబం కూడా సేఫ్‌లో ఉంటది. ఇక ఫైనల్‌గా హెల్పింగ్ అదర్ తోటి వారికి సాయం చేయొచ్చు. ఎందుకంటే మన ద్వారా మన ఫ్రెండ్ సర్కిల్‌లో ప్లాట్‌ఫార్మ్ వెళ్తది. మన అండర్‌లో చేసేవాళ్ళు గనుక వాళ్ళు సీరియస్ తీసుకున్నారనుకో, రేపు పొద్దున మనకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంటే మనం హెల్ప్ చేస్తున్నట్టే కదా! స్మార్ట్ వర్క్ విత్ టీమ్. ఒక్కళ్ళు పని చేస్తే హార్డ్ వర్కు. ఇక్కడ అందరం కలిసి పని చేస్తున్నాం కాబట్టి స్మార్ట్ వర్క్. ఎప్పుడు మీ ఎమ్మట ఒక టీమ్ ఉంటది. ఇక ట్రావెల్ ఫర్ ఫ్రీ. చెప్పాను కదా! ఎవ్రీ 90 డేస్‌కోసారి మనకు ట్రిప్స్ ఉంటాయి కాబట్టి, మనం ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నట్టే కదా! ఇక ఫైనల్‌గా కంపెనీ మీకు వినయపూర్వకమైన సలహా ఇస్తుందనమాట. ఇతరులని సలహాలు అడగొద్దు. మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ పనొద్దు. మన మా సక్సెస్ జర్నీ కంపెనీ మీరు స్టార్ట్ చేసిరనుకో, ఏ డౌట్ ఉన్నా సరే ఎవరైతే ప్లాన్ తీసుకొచ్చారో వాళ్ళని అడగండి డౌట్స్ క్లియర్ అయిపోద్ది. ప్లాన్ మొత్తం విని పక్కన ఎల్లైనో, పుల్లైనో అడిగితే ఏమంటాడు? ఇలాంటివి శానా జూషినా అంటాడు. సూషినవా? చేసినవా? అంటే మరి చేయలేదంటాడు మళ్ళా. సూషినా అంటాడు. కాబట్టి మన కంపెనీ ప్లాన్‌లో మీరు చెక్ చేయాల్సిన పనేందనంటే, మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరెవరు ప్రమోట్ చేశారు? డబ్బులు ఎంతమంది తీసుకుంటున్నారు? అసలెలా సక్సెస్ అవ్వాలని మీ అప్లైన్ చేయబట్టుకొని అడగాలె సలహాలు. అంతేగాని పక్కోళ్ళు సలహా అడిగితే మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు. కిందకి లాగుతారు. ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళు చెయ్యరు. చేసేటట్టు చేయలేరు. కాబట్టి పక్కోళ్ళ సలహా అడగొద్దు. ఇక నెక్స్ట్ మీకు నచ్చిందా? మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే ఒక మనిషి నమ్మి స్టార్ట్ చేస్తే సాధ్యం కానిది ఈ భూప్రపంచంలో ఏముండదు. ఇయాల విమానం కనిపెట్టింది మనిషేనాయే, కరెంట్ కనిపెట్టింది మనిషేనాయే, కార్లు కనిపెట్టింది మనిషే. అంటే మనిషి బుర్ర అనుకుంటే సాధ్యం కానిది ఈ భూమి మీద ఏం లేదు. కాబట్టి మనం కూడా గట్టిగా అనుకోని మన మనసు నమ్ముకొని గనుక వర్క్ స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీ మిత్రుడిని నమ్మండి. ఎవరైతే ఈ ప్లాట్‌ఫార్మ్ తీసుకొస్తారో వాళ్ళని నమ్మాలి. ఎందుకంటే తను ఎంతో కొంత డబ్బు తీసుకుంటూ కంపెనీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేసిండు కాబట్టే మీ కాడికి తీసుకొచ్చిండు. ఎందుకు? నా ఫ్రెండ్ కూడా ఎంతో కొంత సంపాదించుకుంటాడు అని. కాబట్టి అతన్ని నమ్మాలి. పక్కోళ్ళు నమ్మితే పని కాదు. ఇంక సైన్ అప్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేంత పని ప్రారంభించవద్దు. అంటే ఇందులోకొచ్చిన తర్వాత ఎలా బిజినెస్ జేయాలో మీ అప్‌లైన్ మీకు చెప్తాడు క్లియర్‌గా. ఏం చెప్తాడు? లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ జేయాలి, ఫాలో అప్ ఏ విధంగా జేయాలి, ఇన్విటేషన్ ఏ విధంగా జేయాలి, టీమ్ బిల్డ్ ఏ విధంగా జేయాలి అవన్నీ మీ అప్‌లైన్ చెప్తాడు. చెప్పిన తర్వాతనే వర్క్ స్టార్ట్ జేయాలి. అంతేగాని ఇదొక 15-20 నిమిషాల ప్లాన్‌ని ఫోన్‌లు జేసి 6,300 కట్టాలే, మీకు సూట్ క్లాత్ వస్తది, దాన్ని కట్టియాలే డబ్బులొస్తాయి. 3 నెలలు కోడ్ వస్తాయంటే ఎవ్వరు నమ్మరు. దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి.
ఆ టెక్నిక్స్ అన్నీ మీ అప్లైని చెప్పినంకనే వర్క్ స్టార్ట్ జేయాలి. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఇయాల 20,000, 30,000 సాలరీ రావాలంటే షెడ్ యేసుకొని కొంచెం మొదలుపెడితే బీటెక్‌లు, హైటెక్‌లు చేస్తుర్రు. మరి ఇక్కడ నెలకు 1,00,000, 2,00,000 రావాలంటే చిన్న విషయమా? సబ్జెక్ట్ రావాలా. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతే ప్లాన్ స్టార్ట్ జేయాలి. అంతేగాని తొందరపడి మీ సొంతంగా చేస్తే ఫెయిల్ అయిపోతారు. ఓకే. మరి మన కంపెనీలో వేలాది లీడర్స్ ఆనందంగా ప్రొడక్ట్ తీసుకొని గ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారు. మీ ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే 670 వీడియోస్ ఉంటే చాలామంది అసలు కొంతమంది ప్రొడక్ట్ కొనుక్కొని ఇంకా యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయట్లే. అయినా సరే ఇప్పుడున్న దాంట్లో ఆల్రెడీ ఎంతోమంది ప్రొడక్ట్ కొనుక్కున్నారు. యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్‌లు మంచిగున్నాయో లేవో. ఇక నెక్స్ట్ పేమెంట్స్ రూల్స్. మన కంపెనీ వేలాది లీడర్స్ నెలకు లక్షలు ఆదాయం తీసుకొని లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా! ఎంతోమంది లీడర్స్ చాలా డబ్బులు తీసుకుంటున్నారు. ఎంతోమంది గ్రూప్‌లో కూడా వస్తూనే ఉన్నాయి. మీరు ఆల్రెడీ యూట్యూబ్‌లో చెక్ చేసినా సరే చెక్ చేసుకోవచ్చనమాట. ఓకే సార్. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. మరి మన కంపెనీ లీగలా? కాదా? ఒక వ్యవస్థ స్టార్ట్ చేయాలంటే ఏమేం లీగల్ డాక్యుమెంట్స్ కావాలో మన కంపెనీకున్నాయి. ఎంసీఏ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే పరిశ్రమల శాఖ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంపెనీ. చేసుకుంది. జీఎస్టీ ఎవ్రీ మంత్ జీఎస్టీ ఫైల్ చేయాలి. చేస్తుంది. టాన్ ఉంది. టాన్ ఉంది. లేబర్ లైసెన్స్ ఉంది. ఉద్యోగం ఉంది. ఐఎస్ఓ సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్. ఒక వ్యవస్థ మొదలుపెట్టాలంటే ఏమేం లీగల్ డాక్యుమెంట్ కావాలో అవన్నీ మన కంపెనీకున్నాయి. బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకోవచ్చు. రైట్. మీకు మళ్ళా ఈ ప్లాన్‌ని రివీల్ చేస్తా 3 ముక్కల్లో. నంబర్ 1 బయట ఎన్ని సార్లు షాపింగ్ చేసినా వస్తు తప్పేం రాదు. బయట షాపింగ్ చేస్తే ఎవరినెవరినో బాగు చేసి, వాళ్ళందరిని ఏసీలో పండబెట్టి, మన రేకుల ఇండ్లల్లా ఎక్కడో పడుకుంటాం. అవునా కాదా? ఎవరినో బాగు చేసి అక్కడ షాపింగ్ చేసే బదులు ఇక్కడ మీరు అదే షాపింగ్ ఇక్కడ అంటే కంపెనీ ఏమంటుందంటే మీ ఇంట్లోకి ఒక 20 వస్తువులు కావాలనుకోండి. 20 వస్తువులలో 19 వస్తువులు బయట కొనుక్కొని ఎవరినెవరినో బాగు చేయరి. మా 20 వస్తువులు 19 వస్తువులు వాళ్ళని బాగు చేసి ఇక్కడ ఒక్కసారి షాపింగ్ చేస్తే వస్తువిస్తా, వారంటీ ఇస్తా, బిల్ ఇస్తా, అదనంగా మీకు ఫ్రీగా ఐడీ ఇస్తా, బిజినెస్ చేసుకోమంటుంది. ఒక్కసారి షాపింగ్ చేస్తే. అది కూడా అమౌంట్ ఉంటేనే మొత్తం పే చేయండి. లేదా 6,300 అడ్వాన్స్ పే చేయండి. 6,300కి గాను మీకు జీఎస్టీ బిల్‌తో సహా సూట్ క్లాత్ ఇస్తా అంటుంది. మళ్ళా మీరు వస్తువు కొంటుంటే 5,000 లెస్ చేస్తా అంటుంది. రైట్. ఇక మనం వచ్చినందుకు జీవితకాలం మొత్తంలో మన ప్లాన్‌ని ఒక ముగ్గురు ప్రమోట్ చేయలేమా? ఇయాల మనకు డబ్బులు రాకపోయినా సాయంత్రం కాంగానే యవ్వారం పెడతా ఉంటాం. దోస్తులతోని టైమ్ పాస్ ముచ్చట చేస్తా ఉంటాం. పైసలు రాకపోయినా సరే పెడతాం యవ్వారం. పెడతామా? పెట్టమా? మరి మనకు డబ్బులొస్తున్నాయంటే లైఫ్ టైమ్ మొత్తంలో మన ప్లాన్ ఒక ముగ్గురు ప్రమోట్ చేయలేమా? చేయొచ్చు. ఎందుకంటే ప్రాణం లేని శవాన్ని మోసుకపోతున్నప్పుడు నలుగురొచ్చినప్పుడు, బతికున్నప్పుడు మనం నమ్మి ముగ్గురు రారా? అయినా మనమేమైనా చెత్త అమ్ముతున్నామా? వాల్యుబుల్ వస్తువు అమ్ముతున్నాం కాబట్టి ఎవరైనా వస్తారు. ఇక జీవితాంతం హార్డ్ వర్క్ చేసే బదులు అప్లైన్ చేయబట్టుకొని అటొక 20, ఇటొక 20 టీమ్ అయ్యేంత వరకు నిలబడగలిగితే నెలకు 50-1,00,000 మెయింటైన్ చేయొచ్చు. అట్లా మనం 3 ఏళ్ళు మనం కలిసి పని చేసినామనుకోండి ఎంత లేదన్నా రూ. 1,00,00,000 సంపాదించొచ్చు. 1,00,00,000 కాకపోయినా అట్‌లీస్ట్ 20, 30 లక్షలు కౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకో విషయం ఏందంటే ఇందులో నామినీ ఉంది. ఇయాల మనం బయట ఏ జాబ్ చేసినా సరే గ్యారంటీ లేదు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతదో తెలవదు. కానీ ఇక్కడ మన టీమ్ బిల్డ్ అయిన తర్వాత మనకేమైనా సరే